నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. పెద్దలకు చిన్నలకు అందరికీ వందనాలు. మేము గత 9 years నుంచి ఇక్కడ చిన్న ఒక 2 ఫీట్ల గణేష్ నుంచి మొదలుపెట్టాము. చిన్నపిల్లలు అందరూ ఎవరు చందాలు ఇచ్చినా ఇవ్వకుండా మేము ఖాళీ చిన్నపిల్లలతో ఒక 10-11 మంది పిల్లలతో వీళ్ళందరూ పిల్లలు చాలా చిన్నపిల్లలు అందరూ అప్పటి నుంచి మొదలుపెట్టాము. మాకు ఎవరికి సహకారం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ప్రతి సంవత్సరము ఎవరు చందాలు ఇచ్చినా ఏమి ఇవ్వకున్నా మేము పిల్లలందరం కలిసి చాలా సంతోషంగా మాకు తోచినంత దాంట్లో మేము చాలా హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా చేసుకుంటాము. మా కాలనీ వాళ్ళు కూడా చాలా కొద్దిగా ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే మాకు ప్రతి సంవత్సరం ఈ పిల్లలకి మహారాజ్ యూత్ అసోసియేషన్ వాళ్ళకి అందరికీ సహకరించి పెద్దలందరికీ పెద్దగా మంచిగా చేసుకునేలాగా సహకరించాలని కోరుతున్నాము. 9 years నుంచి పెడుతున్నాం మేము. 9 years ఇక్కడే మాది ఇక్కడ ఇదే మా హౌస్ పక్కదే. మేము ఇక్కడనే పెడుతున్నాం. ఎందుకంటే రోడ్ మీద డిస్టర్బెన్స్ లేకుండా ఎక్కడ లేకుండా మాది ఇక్కడనే పెడతాం. వీళ్ళందరూ పిల్లలు చాలా మంది పిల్లలు, ఈ అబ్బాయి ఉన్నాడు, వీళ్ళందరూ ఉండే 9 years అప్పటి నుంచి మేము అందరం ఇక్కడనే పెడుతున్నాము. వీళ్ళందరూ మేము ఎవ్వరు షెడ్యూల్ అంతా మేమే వేసుకుంటాము. ఎవ్వరికి బయట ఏం పని లేకుండా మేమే మొత్తం మా సహకారంతో మేమే చేసుకుంటాం అన్నీ, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. ప్రతి సంవత్సరం మేము వినాయకునికి చాలా సంతోషంగా హ్యాపీగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాము. అంటే మీరు నిమజ్జనం ఎక్కడ చేస్తారు? నిమజ్జనము తుర్కెంజాలో చేస్తాము. 9 సంవత్సరాలుగా భక్తులు ఎంతమంది హాజరవుతున్నారు? భక్తులు మా దగ్గరికి బాగానే ఒక 500 మంది వస్తారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం పెరిగింది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి బాగానే భక్తులు పెరుగుతున్నారు. ఈ సహకారం కూడా పెద్దలు కాలనీ వాళ్ళు కూడా మాకు కొద్దిగా సహకరిస్తున్నారు. చాలా చందాలు ఇచ్చినాము, ఇట్లా చిన్నపిల్లల నుంచి చేస్తున్నాం కాబట్టి సహకరిస్తున్నారు మాకు. అందరికీ ధన్యవాదాలు. అన్నదానము ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం ప్రతిసారి చేస్తాము. మేము అనుకోకుండా ఆ గణపతి మహారాజు మాకు సహకరించి ఏదో విధంగా ఆశీస్సులతోటి మాకు ఆ కరెక్ట్ టైంకు ఎవరన్నా దాతలు వచ్చి చాలా సంతోషంగా హ్యాపీగా ఇస్తుంటారు బియ్యమైన రైస్. ఈసారి చాలా చాలా సంతోషంగా మా కాలనీ వాళ్ళే 3 రైస్ బ్యాగులు ఇచ్చారు. ప్రవీణ్ కుమార్ అని ఒక అతను, ఇక్కడ మగ్గం వర్క్ అన్న అతను, ఇక ఆయన పేరంటే ఇక్కడ మన ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ ఉన్నారు, ఆయన. చాలా హ్యాపీగా ఉంది ఈసారి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. యూత్కి మీరేం చెప్పబోతున్నారు? యూత్ కూడా అందరు కలిసికట్టుగా పని చేసుకుంటే ఏదైనా సాధించగలము. అదేవిధంగా మేమైతే మా పిల్లలందరితో ప్రతి సంవత్సరము అందరు యూత్ అందరికీ చెప్తున్నాం. మేము నిమజ్జన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి అందరికీ గవర్నమెంట్ వాళ్ళకైనా మన జిహెచ్ఎంసీ వాళ్ళకైనా హైడ్రా వాళ్ళందరికైనా కొద్దిగా సపోర్ట్ ఇచ్చి మన పోలీస్ వాళ్ళకు కూడా అందరికి సపోర్ట్ ఇచ్చి మనకి సంతోషంగా చేసుకోవాలని కోరుతున్నాం. ఏ ఇబ్బందులు పడకుండా మనం అందరం ఐకమత్యంగా ఉండాలా. ఐకమత్యంగా ఉండి అందరూ ఐక్యంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరము ఇదే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది గౌతమి రోడ్ నంబర్ 9 or 7 మహారాజ్ యూత్ అసోసియేషన్. నేను వీళ్ళందరి పిల్లలకి సపోర్టింగ్ ఉంటాను. నా పేరు ధరంపాల్. వీళ్ళందరూ ఒక 11-15 మంది ఉంటారు పిల్లలందరూ. వాళ్ళందరికీ నేను సపోర్టింగ్ ఉండి నేను ఎన్నుకుండి చేపిస్తాను. మొత్తం పని మాత్రం వాళ్ళే చేస్తారు. అది సంతోషంగా ఉంది.